వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. లైఫ్ కోచ్గా ఆయనకు మోర్ దెన్ 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి గైడెన్స్ ఇచ్చారు, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి గైడెన్స్ ఇచ్చారు, అలాగే రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన్ని అడిగి అసలు ఫోకస్ని ఎలా మన కాన్సన్ట్రేషన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా ఫోకస్డ్గా ఉండాలి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో చాలా మందికి మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో యాజ్ ఏ లైఫ్ కోచ్గా ఫోకస్ అనేది ఎట్లా పెంచుకోవాలి? ఎందుకంటే ఒక పని చేస్తూ ఉంటే దాని మీద శ్రద్ధ అనేది ఇప్పుడు చాలా మందికి తగ్గిపోయింది. ఉంటే పాస్ట్లో ఉంటారు ఆలోచనలు, లేదంటే ఫ్యూచర్లో ఉంటాయి. అది స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉండవు అసలు చేస్తున్న పని మీద. సో ఎట్లా ఫోకస్డ్గా ఉండాలంటే ఏం చేయాలి? మోస్ట్లీ మీరు చెప్పినప్పుడు లైక్ ఫోకస్ ఉండదు చాలా మందికి అంటున్నారు కదా. ఫోకస్ ఎందుకు ఉండదు అని అంటే ఫ్యూచర్ కంటే కూడా ఎక్కువ జనాలు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. పాస్ట్లో జరిగిపోయిన ఈవెంట్స్ గురించి, పాస్ట్లో వాళ్ళకైన ఎక్స్పీరియన్సెస్ గురించి. సో పాస్ట్లో జరిగింది మొత్తం అంతా పద్దాక ఫోకస్ దాని మీదనే ఉంటుంది. పాస్ట్ నుంచి బయటికి రాలేక అందులోనే ఉండి నలిగిపోయి అలా చాలా మంది ఏంటంటే దే డోంట్ ఫోకస్ ఆన్ ది ప్రెజెంట్ అండ్ దే డోంట్ ఫోకస్ ఆన్ ది ఫ్యూచర్ యాజ్ వెల్. సో మోస్ట్ పీపుల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అండి. వాళ్ళందరికీ నేను ఒక చిన్న ఉదాహరణ లైక్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ తోటి ఐ విల్ టెల్ దెమ్ మన వ్యూ అనేది ఎలా ఉండాలి, డే టు డే లైఫ్లో మన వ్యూ ఎట్లా ఉండాలని చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం ఒక కార్ నడిపేటప్పుడు లైక్ మీరు కార్లో కూర్చొని ఉన్నప్పుడు మీకు మీ వ్యూ ముందుకుంటుంది. లైక్ విండ్ స్క్రీన్ ఒకటి ఉంటుంది మనకి. సో ఈ విండ్ స్క్రీన్ ఏదైతే ఉందో దట్ ఈస్ షోయింగ్ యూ ది ఫ్యూచర్. మీరు కార్ నడిపినంత సేపు ఆ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అని అంటే సేఫ్. అప్పుడప్పుడు వెనకాల ఏమవుతుందో చూసుకోవడానికి చిన్నగా రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది మనకి. అది ఇంత చిన్నగా ఉంటుంది అంతే, ఇక్కడ సమ్ హియర్. సో బేసిక్గా పాస్ట్లో నువ్వు ఫ్యూచర్లో ఎంతసేపు చూడాలి అంటే ఎంతసేపు చూడాలి ఫ్యూచర్లో. పాస్ట్ రిఫరెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాస్ట్లో మనకి జరిగిన ఈవెంట్స్ కానివ్వండి ఇవన్నిటి నుంచి కూడా మనకి వాల్యుబుల్ లెర్నింగ్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా వెనక్కి చూడటం అనేది ఇంపార్టెంట్. కారణం ఇప్పుడు మధ్య చూస్తుంటాం కదా వెనక్కి. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లుకింగ్ ఎట్ ది పాస్ట్ లైక్ వాట్ ఎవర్ ఇస్ బిహైండ్ యూ. సో అది రిఫరెన్సింగ్ మాత్రమే, అప్పుడప్పుడు మాత్రమే చూసేది కాబట్టి ఇంత చిన్నగా ఉంది. ఫ్యూచర్ చూసేది ఇంత పెద్దగా ఉంది మనకి. సో అది ఈ కార్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఆన్ అ డైలీ బేసిస్ మీ ఫోకస్ మొత్తం ఫ్యూచర్ మీద పెట్టుకొని పాస్ట్ రిఫరెన్సింగ్ చూసుకుంటూ మీరు ముందుకెళ్ళారు అని అంటే కనుక యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. అలా కాకుండా నేను ఇక పద్దాక రేర్ వ్యూ మిర్రర్లో చూసుకుంటూ బండి నడిపాను అనుకోండి, I'm going to crash, right? Yeah. So my life is going to crash. That is where a lot of people miss out. వాళ్ళు ఏంటంటే పద్దాక ఆ పాస్ట్ మీద ఫోకస్ చేసుకుంటూ ఆ ఫ్యూచర్ మీద ఫోకస్ లూజ్ అయిపోయి ఆర్ ముందు వచ్చేది చూసుకోకుండా వెనక అయిపోయిన దాన్ని చూసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అనుకోండి, నన్ను సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఖచ్చితంగా ఐ విల్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ దట్ విల్ బీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఇన్ మై లైఫ్, రైట్? ఈ కార్ని రిఫరెన్సింగ్గా తీసుకొని మనం డైలీ చూసుకుంటే కూడా ఇన్ అ డే నా ప్రెజెంట్ ఏంటి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా ఫ్యూచర్ ఏంటి, ఆ ఫ్యూచర్కి తగ్గట్టు నేను ప్రెజెంట్ యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ముందు యూటర్న్ వస్తుంది ఆర్ ఐ హావ్ టు టేక్ ఎ లెఫ్ట్ టర్న్. సో ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ నౌ ఫర్ దాట్ లెఫ్ట్ టర్న్, రైట్? సో అలా మీరు ఏంటంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ యాక్షన్స్ని ప్రిపేర్ అవుతా ఉన్నారనుకోండి, యూ విల్ బి గోయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్. సో ఈ ఎనాలజీని తీసుకొని జనాలు కూడా అంతే, పాస్ని మార్చచ్చా అండి మనం అంటే మార్చలేము. ఎందుకు మరి అన్నిసార్లు రిఫరెన్సింగ్ తీసుకొని కరెంట్ ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటూ బాధపడుకుంటూ ఆ జరిగిపోయిన ఈవెంట్స్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఇన్ ది హోల్ ప్రాసెస్ యు ఆర్ నాట్ లివింగ్ యువర్ ప్రెజెంట్ లైఫ్. సో మీరు ప్రెజెంట్ని రూయిన్ చేస్తున్నారు, పాస్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ రూయిన్ చేసుకుంటున్నారు మీరు. సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలండి. ఐ అండర్స్టాండ్ ఎన్నో బాధలు ఉండొచ్చు, బాధ లేని మనిషి లేడండి. బాధ లేని ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది, కొందరికి ఫినాన్షియలీ, కొందరికి హెల్త్ పరంగా. సో ఏదో ఒక బాధ అందరికీ ఉంటుంది. ఆ బాధని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు
అండ్ అది హ్యాండిల్ చేసుకుంటూ నువ్వు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నావు, దాట్ డిఫైన్స్ యూ యాజ్ అ పర్సన్, దాట్ గివ్స్ యూ ది సక్సెస్. సో ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద లైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధలు పడలేదంటే పడ్డారు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే హ్యాండిల్డ్ ఇట్. సో అది అర్థం చేసుకొని మనం కూడా ఏంటంటే ఫోకస్ చేయండి, మీరు మీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రజెంట్ యాక్షన్స్ మీద ఫోకస్ చేయండి. పాస్ట్ ని రిఫరెన్స్ లాగా మాత్రమే తీసుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇది కాకుండా ఇంకా నేను పాస్ట్ లోనే ఉంటాను అని అంటే ఇట్ నెవర్ హెల్ప్స్ అనమాట. ఓకే, ఇంకా పాస్ట్ లో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఊరికే మనకి అంటే గుర్తు రావడం, మనం అంతవరకు అంటే ఎంత సక్సెస్ అయ్యి ఈ సిచ్యువేషన్ లో ఉన్నాం, ఈ పొజిషన్ లో ఉన్నాం, అదంతా మర్చిపోయి పాస్ట్లో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే అది గుర్తొచ్చి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కదా. అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా టార్గెట్స్ ఉన్నా రీచ్ అవ్వాలంటే రీచ్ అవ్వలేం కదా ఎంతసేపు ఫెయిల్యూర్స్ని గుర్తుపెట్టుకుంటే. దట్స్ వాట్ మనకి అంటే మనుషులకి ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువ గుర్తుంటుంది. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిందే కానివ్వండి, అదర్వైజ్ కూడా కానివ్వండి, ఇప్పుడు మీరు 10 మంచి పనులు చేశారు, ఒక్క చెడ్డ పని వేశారనుకోండి, ఆ ఒక్క చెడ్డ పని చాలు మీ ఇజ్జత్ మొత్తం తీయనికి. ఆ ఒక్క చెడ్డ పని చాలు మనకి. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినావు అనేది ఎవరు మాట్లాడరు, రైట్? నెగిటివిటీ ఆల్సో ప్రొపగేట్స్ ఇన్ ద సేమ్ వే. సో ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, మంచి ఫుడ్ పెట్టాడు, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నేను బాగా సాటిస్ఫైడ్ అయితే మేబీ నేను వానికి మంచి రేటింగ్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. దట్ ఈస్ స్టిల్ యునో మై చాయిస్. కానీ వాడు కనుక మంచి సర్వీస్ ఇవ్వలేదు అని అంటే ఐ విల్ మేక్ ష్యూర్ టు గివ్ నెగటివ్ రేటింగ్ అండ్ టెల్ 10 others దట్ అటు ఓకు అనేసి, రైట్? సో జనరల్లీ ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ ఆ నెగిటివ్ వైపే ఎక్కువ వెళ్తూ ఉంటుంది, దాన్నే ఎక్కువ పట్టించుకుంటాం మనం. బట్ అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే యూ గెట్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ నెగిటివిటీ అండ్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది మనది. అలా కాకుండా ఫోకస్ ఆన్ పాజిటివ్స్ అండి. నెగటివ్ షుడ్ టీచ్ యూ గుడ్ లెసన్స్ అంతే. లైక్ మీకు జరిగిన పాస్ట్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ షుడ్ టీచ్ యూ గుడ్ లెసన్స్ అండ్ ఇట్ షుడ్ స్టాండ్ యాజ్ ఎ గుడ్ రిమైండర్. అంతేగాని ఇట్ షుడ్ నాట్ స్టాండ్ యాజ్ ఎ నెగిటివ్ రిమైండర్. దానివల్ల మన మైండ్ పాడవుతుంది, అది ఆలోచించడం వల్ల నా మూడు మైండ్ అన్ని పోతున్నాయి అని అంటే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. మనకి ఎదుటి పర్సన్ సంబంధం ఉన్నా లేకున్నా ఒక ఆఫీస్లో కానీ బయట కానీ ఎవరైనా కొంతమంది జనరల్గా వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో మనల్ని హర్ట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ కమెంట్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాం, కలిసి వర్క్ చేస్తూ ఉన్నాం, ఏదైనా ఇద్దరి మధ్యలో కొంచెం అండర్స్టాండింగ్ లేదు, బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ కలిసి వర్క్ చేయాలి. సో కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో హర్ట్ చేస్తూ ఉంటారనమాట, హర్ట్ అవుతూ ఉంటారు. కానీ ఛాలెంజింగ్గా తీసుకొని మనం ఎంత ఫేస్ చేసినా కానీ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. సమ్టైమ్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసుకోవాలి, అసలు ఆ పర్సన్తో ఏంటి సంబంధం హర్ట్ అవ్వడానికి? సో మీరు చెప్పిన ఫినామినా ఏదైతే ఉందో మోస్ట్ పీపుల్ ఆఫీస్లల్లా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అనమాట. సో ఏంటంటే మనకి ఆఫీస్లో ఖచ్చితంగా ఎవరితో ఒకరితో ఇష్యూ అయితే ఉంటుంది. లైక్ సమ్వన్ వాళ్ళకి మనకి పడదు, అది గొడవ అవ్వటం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పనితీరు అవ్వచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల మనకి ఒక పర్సన్ తోటి అంతగా బాండింగ్ అనేది ఏర్పడకపోవచ్చు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ అలా మనం ఏంటంటే ఒక టీమ్ లాగా వర్క్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే వాళ్ళతోటి మనము మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసుకుంటూ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయలేము. బట్ పీపుల్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడిపోతా ఉంటారు, రైట్? వాళ్ళతో ఇప్పుడు పని చేయాలి, అబ్బా మాట్లాడాలి ఇప్పుడు వాడితోటి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంకా హాఫ్ హార్టెడ్ గా మాట్లాడతాము, పని చేసినంత సేపు కంఫర్టబుల్ గా పని చెయ్యం మనం. సో ఇవన్నీ ఏంటంటే ఎందుకు అవుతుంది అండ్ దానివల్ల అల్టిమేట్లీ ఏమవుతుంది అని అంటే I'll tell you one thing అండి, ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే అల్టిమేట్లీ ఇంపాక్ట్ మన మీదనే పడుతుంది, మనకే పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కంఫర్టబుల్గా ఒక పర్సన్ తోటి లేకుండా వర్క్ చేస్తున్నాను అని అంటే నా ఎఫిషియన్సీ డ్రాప్ అయిపోతుంది. నేను నిజంగా నా కంఫర్ట్ జోన్ ఉన్న వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ ఇవ్వగలుగుతానో ఆ అవుట్పుట్ నేను ఇవ్వలేను ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ది పీపుల్. యా, సో అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ పోవాలి అని అంటే యూ షుడ్ నెవర్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ అండి. మనం ఏంటంటే ప్రాక్టికలీ ఆలోచించాలి. మీరు ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంత యునో ఎఫిషియెంట్గా ఉండొచ్చు మీరు ఇక్కడ ఇన్ దిస్ రిగార్డ్. అతను ఏంటి నాకేమన్నా చుట్టమా, నాకు ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏం లేదు, కలీగ్.
పని చేయించుకోవాలి లేకపోతే పని చేయాలి కలిసి, అంతవరకు మాత్రమే. దీన్ని ప్రాక్టికల్ అప్రోచ్గా ఎలా తీసుకెళ్ళచ్చు అని అంటే ఐ జస్ట్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు, మీరు ఇంటికి పోవాలని ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఇక్కడ వర్క్ ఏంటి, అతని వర్క్ ఏంటి, మీ వర్క్ ఏంటి అని అంటే అతను రావాలి, మిమ్మల్ని పిక్ చేసుకొని సేఫ్గా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. చేసినందుకుగా మీరు ఏంటంటే డబ్బులు ఇచ్చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ వచ్చిన తర్వాత నాకు వాడి షర్ట్ నచ్చలేదు, లేకపోతే వాడి పళ్ళు బాగాలేవు, వాడి హెయిర్ స్టైల్ మంచిగా లేదు, ఇవన్నీ నేను ఆలోచించుకుంటూ కూర్చొని నాకు వేరే క్యాబ్ వచ్చి ఉంటే బాగుండు, ఇట్లా ఆలోచించుకుంటూ కూర్చున్నామని అంటే యూ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ అండ్ ఆ జర్నీ మీరు ఎంజాయ్ చేయలేరు. అక్కడ ది జర్నీ టువర్డ్స్ యువర్ హోమ్ యూ నాట్ ఎంజాయ్. వెన్ ఐ గో విత్ అ ప్రాక్టికల్ అప్రోచ్ అంటే ఆయన ఒక క్యాబ్ డ్రైవర్, నాకు సంబంధం కూడా లేదు ఎవరైనా, పిక్ చేసుకున్నాడా, టైంకి వచ్చిండు, డన్. సేఫ్ గా తీసుకెళ్తున్నాడు, డన్. నన్ను డ్రాప్ చేశాడా పర్ఫెక్ట్ ప్లేస్ లో, ఎస్ డ్రాప్ చేశాడు, డన్. డిడ్ హీ డూ హిస్ జాబ్, ఎస్ హీ డిడ్ హిస్ జాబ్. నౌ వాట్ షుడ్ ఐ డూ, ఐ షుడ్ డూ మై జాబ్. అలా మీరు ఒక ప్రాక్టికల్ ఇది పెట్టుకున్నారు అనుకోండి, థాట్ ప్రాసెస్ పెట్టుకున్నారు అని అంటే యూ విల్ లివ్ పీస్ఫుల్లీ, లైక్ అదంతా స్మూత్గా వెళ్ళిపోతుంది. అదర్వైజ్ ఏంటంటే నిజంగా నేను ఇందాక చెప్పినట్టు ఆ థాట్స్ అన్ని వచ్చినాయి అనుకోండి, ఆ షర్ట్ వేసుకున్నాడు, ఇట్లా అనుకున్నాడు, అప్పుడు ఏమవుతుంది అంటే నా జర్నీ మొత్తం నేను అదే ఆలోచిస్తూ ఉంటా. బయట ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే సరదాగా ఎవరితో నా ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు ఆ టైంని. సో నా పీస్ని నేనే చెడగొడుతున్నట్టు లెక్క ఇక్కడ. సో అందుకనే గుర్తుపెట్టుకోండి, మనకి పని జరగడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఆఫీస్లో మీ కలీగ్స్ వీరందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మనం పని చేసినప్పుడు టాస్క్ కంప్లీషన్ ఇస్ ఎ ప్రైమరీ గోల్. ఆ గోల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడండి, ఆ గోల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో పని చేయండి. అంతేకాని వాళ్ళు మీకు చుట్టం కాదు, వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈదర్ వేస్ నాట్ నీడెడ్. సో ఆ థాట్ కనుక మనకు ఉందనుకోండి, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ మీరు చేసే పనిని చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఐ మీన్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఇట్. అలా కాకుండా నాకు నచ్చిన వాళ్ళతోటే ఉంటాను, నాకు నచ్చిన గ్రూప్ తోటే నేను మింగిల్ అవుతాను, వాళ్ళతోటే వర్క్ చేస్తాను అని అంటే మన స్కోప్ని మనమే లిమిట్ చేస్తున్నట్టు అవుతుంది. అక్కడ మన గ్రోత్ని మనం లిమిట్ చేస్తున్నట్టు అవుతుంది. అక్కడ అంటే ప్రాక్టికల్గా ఉండాలి అని ఎంత అనుకున్నా కానీ కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు చాలా తొందరగా హర్ట్ అవుతారు. అంటే వాళ్ళు ఎట్లా హౌ టు బికమ్ ఎ స్ట్రాంగ్ లైక్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ పీపుల్? ఎస్. సో వెన్ సమ్మన్ ఇస్ సెన్సిటివ్, బేసిక్గా ఏంటంటే మేబీ ఓవర్ నైట్ వాళ్ళ ఈ ఫినామినా నుంచి బయటికి రాలేరు, బట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టారనుకోండి టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, డెఫినెట్లీ బెటర్. ఐ మీన్ అదేంటంటే కొంచెం లేట్ అవుతుండొచ్చేమో, నార్మల్ పీపుల్ కంటే కొంచెం డిలే అవుతుండొచ్చేమో, కానీ వన్ ఫైన్ డే యూ విల్ బీ దేర్ అనమాట. ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్. కొందరు ఏంటంటే ఎఫర్ట్స్ నుంచి డీవియేషన్ వచ్చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఉండాలి, నేను ఇవన్నీ ఆలోచించొద్దు, దిస్ షుడ్ బి మై మైండ్ సెట్ అని స్ట్రాంగ్గా ఉండి ఎవ్రీడే నేను అదే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను అనుకోండి, నాకు అది ఇంబైబ్ అవుతుంది. అలా కాకుండా మధ్యలో నేను ఎక్కడో మళ్ళీ అన్ని ఐ టేక్ ఇట్ టు హార్ట్, జనాలు ఏమంటున్నారు, జనాలు ఏమనుకుంటారు అనే ఆలోచన ఉన్నంత సేపు మనకి ఇది ఒక్కటండి, జనాలు మనకి తిండి పెట్టరు, మీది మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రయారిటీ సెల్ఫ్కి ఇచ్చుకొని సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అప్రిషియేషన్, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ వీటి మీద ఫోకస్ చేశారనుకోండి, అవిటి నుంచి డివేట్ అవుతాం మనం. పద్దాక వాడేమనుకుంటాడు అనుకుంటా, లేకపోతే వాళ్ళు వీళ్ళు అనుకుంటా పక్కనోడి గురించి ఆలోచించినంత సేపు మన గ్రోత్ అనేది డిలే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.